Hey guys, welcome back to our YouTube channel. Hello family members, welcome back to my channel. మనం ఈరోజు అయితే విజయవాడ ట్రిప్ అయితే వేసామన్నమాట. సో ఇంట్లో వీడియో తీద్దాం అనుకున్నాము. జస్ట్ బికాస్ ఆఫ్ మనకు టైం సెన్స్ లేకపోవడం వల్ల కొంచెం డిలే అయింది. వాయిస్ నాయిస్ రావచ్చు, సౌండ్ ఎక్కువ పెట్టుకొని హెడ్ఫోన్స్లో వినండి. రేపు పొద్దున విజయవాడలో కలుస్తుంది. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. Don't forget to subscribe my channel. బస్ కిటికీకున్న కర్టన్ ఓపెన్ చేసి చూస్తే సన్ రైజ్, చెట్లు, పూలు, ఆ రోడ్లు, ఆ బిల్డింగ్స్ అన్నీ చూసి నాకైతే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. ఇలాగే ఈ డే మొత్తం సాగింది, మీరు కూడా చూసేయండి. అయితే ప్రజెంట్ ఇప్పుడు హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా. సో ఇప్పుడు మనం ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోవడం. శివన్ టెంపుల్. బాయ్. జనరల్గా సినిమాల ఎఫెక్ట్ వల్ల విజయవాడ అనగానే ఏదో అనుకున్నాను, కానీ ఇక్కడ అలా లేదు. చాలా గ్రీనరీగా, చాలా పీస్ఫుల్గా, చాలా విశాలంగా ఉంది. సో మేము కొంచెం ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి స్టార్ట్ అవ్వడం వల్ల ఏంటో తెలీదు, కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువగానే ఉండింది మరి. సో ఇలాగే డే మొత్తం పీస్ఫుల్గా ఉండాలి, కొంచెం ట్రాఫిక్ లేకుండా ఉండాలని నేనైతే కొంచెం అలా విష్ చేశాను అనమాట. ఎందుకంటే మనం అంతా ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి ఎటువంటి నశ లేకుండా హ్యాపీగా ట్రిప్ చూసుకొని వద్దామని అయితే ఫిక్స్ అయ్యాం. మార్నింగ్ విజయవాడలో ఎంటర్ అయినప్పటి నుంచి ఒక సాంగ్ గుర్తొస్తుంది. ఆ సాంగ్ ఇదే. అలా ఈ సాంగ్ని వైబ్ ఎంజాయ్ చేస్తూ ఇలా రోడ్డు మీద వెళ్తుండే మూమెంట్లో నాకు లెఫ్ట్ సైడ్ మన బ్యారేజ్ కనిపించింది. అదేనండి మన ప్రకాశం బ్యారేజ్. నాకు తెలిసిన 2 ఫేమస్ థింగ్స్ మన విజయవాడలో ఏదైనా ఉన్నాయంటే, ఒకటి కనకదుర్గమ్మ, 2 ప్రకాశం బ్యారేజ్. సో అలా ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే ఆ ఫ్యాక్షన్ వైబ్ని క్యారీ చేస్తూ రైట్ తీసుకొని అమ్మ టెంపుల్ వైపు వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోతే అమ్మ కొండకి దారి. ఒక్కసారిగా టెంపుల్ చూడగానే నాకైతే చాలా అంటే చాలా 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 పీస్ఫుల్గా అనిపించింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంత మంచి దర్శనం నాకు జరుగుద్దని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, అంత బాగా జరిగింది. కన్నయ్యా వెళ్ళేప్పుడు క్యాబ్లో వెళ్ళాము, వచ్చేప్పుడు క్యాబ్ ఎవరు యాక్సెప్ట్ చేయకపోయేసరికి బస్లో కిందికి వచ్చేసాం. Hi Abhishek, I love you Abhishek.